ముందుగా చదలవాడ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ అజయ్ కుమార్ గారు, రామ్ సత్యనారాయణ గారు అండ్ రికార్డ్ బ్రేక్ మూవీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. సో చదలవాడ శ్రీనివాసరావు గారు, చదలవాడ అనే ఆ ఒక్క పదం చాలు ఒక బ్రాండ్ నేమ్గా తెలుగు ప్రేక్షకులందరికీ ఎప్పటి నుంచో సుపరిచితమే. వారి నుంచి ఎంత మంచి సినిమాలు అటు నిర్మాతగా చేసినా ఇటు దర్శకుడిగా చేసినా కూడా ఆ సినిమా ప్రేక్షకుల్ని ఎప్పుడూ కూడా ఏదో ఒక కొత్త పాయింట్తో, ఒక కొత్త ఎమోషన్తో అలరిస్తూనే ఉంటూనే ఉంటుంది. సో అటువంటి చదలవాడ శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి దర్శకుడిగా ఈసారి ఇంత అద్భుతమైన సినిమా వస్తోంది. మరి రికార్డ్ బ్రేక్ సినిమా అసలు ఏ అంశంతో మనల్ని పలకరించబోతోంది అండ్ ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడు చూడాల్సిన సినిమా అని అంటున్నారు. సో వారియర్స్ ఆఫ్ ది నేషన్ అని అంటున్నారు. అండ్ ఇది చాలా భాషల్లో, భారతదేశంలోని దాదాపు 8 భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు అని అంటే అసలు ఈ సినిమాలో ఎలాంటి కంటెంట్ మన ముందుకు తీసుకురాబోతున్నారు చదలవాడ శ్రీనివాసరావు గారు అనేసి ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయిపోయిందని చెప్పాలి. అండ్ రికార్డ్ బ్రేక్ అనే ఒక వండర్ఫుల్ టైటిల్తో కూడా మన ముందుకు వస్తున్నారు. సో ఇందులో ఎవరు ఏ విషయంలో రికార్డ్ బ్రేక్ చేస్తారో తెలియదు, కానీ సినిమా మాత్రం రికార్డ్ బ్రేక్ చేయాలి, అంతమంది సినిమాని థియేటర్స్కి వచ్చి చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. సో చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి గారు నిర్మాతగా, చదలవాడ శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో ఈ సినిమా మన ముందుకు వస్తోంది. అండ్ ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్త వాళ్ళు అండ్ మనందరికీ ఎప్పటి నుంచో తెలిసిన ఇష్టమైన సత్యకృష్ణ గారు లాంటి వాళ్ళు కూడా చాలా మంది మంచి మంచి పాత్రల్లో మనకు కనిపించబోతున్నారు అనమాట. సో వారందరి గురించి తెలుసుకోవాలని అంటే ఆబ్వియస్గా మనం ఈ సినిమా కంటెంట్ చూడాల్సిందే. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ చూసేద్దాము. సో గ్లింప్స్ లాంచ్ చేయవలసిందిగా ఇందాక నుంచి అన్నీ తానే అయి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తున్న అజయ్ కుమార్ గారు. అజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ఇంట్రొడక్షన్ అవసరం లేదండి. తెలుగు వాళ్ళందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి మాతృదేవో భవ లాంటి అద్భుతమైన క్లాసిక్ మూవీని మనకు అందించిన దర్శకులు ఆయన. అంతేకాకుండా చదలవాడ ఆస్థాన దర్శకులు కూడా ఆయన అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంస్థకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు శోభన్ బాబు గారి దగ్గర నుంచి, కృష్ణరాజు గారి దగ్గర నుంచి అలాంటి మహామహుల సినిమాలని ఆయన డైరెక్ట్ చేయడము అండ్ అఫ్ కోర్స్ మన లక్ష్ చదలవాడని కూడా ఆయనే లాంచ్ చేయడం జరిగింది. సో ఒక విధంగా ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ చదలవాడ అని చెప్పాలి. సో మరి అటువంటి అజయ్ కుమార్ గారు ఇవాళ మన రికార్డ్ బ్రేక్ మూవీ గ్లింప్స్ని లాంచ్ చేయబోతున్నారు. సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ లాంచ్ ద గ్లింప్స్. థ్యాంక్ యూ. రికార్డ్ బ్రేక్ గ్లింప్స్ స్టార్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రికార్డ్ బ్రేక్ గ్లింప్స్ చూసేద్దాం ఇప్పుడు. స్క్రీన్ పైన లైట్స్ ఆఫ్. ఓకే, సో మొత్తానికి ఇద్దరు బలశాలలు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నారు. అన్వాయిదాలుగా మార్చిన మన బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా కనిపిస్తుంది. చాలా ఒక ఎమోషనల్ అండ్ యునో ఇంటెన్స్ డ్రామాగా ఈ సినిమా మన ముందుకు వస్తుందని అర్థమవుతుంది. అండ్ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని అంటున్నారు అని అంటేనే ఇది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అని కూడా అర్థమవుతుంది. సో నిహార్ అండ్ నాగార్జున. సో ఇక్కడ నాగార్జున గారు ఉన్నారు. మీ చంటియా మీరు? బంటి ఏమైంది? బంటి వస్తున్నారా? సో చంటి బంటిల స్టోరీ ఎలా ముందుకు వెళ్ళబోతోంది అనేది చూద్దాము. చూడాలంటే మనం కూడా ఈవెంట్లో ముందుకు వెళ్ళాలి. దట్ మీన్స్ టీజర్ లాంచ్లోకి వెళ్ళాలి. సో రామ్ సత్యనారాయణ గారు, హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ అంటే రామ్ సత్యనారాయణ గారు అని చెప్పాలి. సో ఆయన చేతుల మీదుగా సార్ రికార్డ్ బ్రేక్ టీజర్ని లాంచ్ చేస్తారు ఇప్పుడు. రికార్డ్ బ్రేక్ టీజర్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. లైట్స్ ఆఫ్ అండ్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. వావ్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా, అది కూడా ఇంత మోటివేషన్, ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చే ఇమోషన్స్ ఉన్నాయని అంటే ఆటోమేటిక్గా భారతదేశంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు సార్. అంత ఒక భావోద్వేగాలు కూడా వస్తుంటాయి, పేట్రియాటిజం ఉంటుంది చూసేటప్పుడు సినిమా. సో చాలా ఒక కనెక్టివ్ పాయింట్ని తీసుకున్నారని చెప్పాలి. సో చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ కూడా జరిగింది. ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాము టీజర్. అండ్ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసుకునే సమయం వచ్చేసింది. అండ్ ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. సార్ మీ చేతుల మీదుగా ప్రసన్న కుమార్ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి మా కోరిక మేరకు. రామకృష్ణ గారు అండ్ ప్రసన్న కుమార్ గారు ఇద్దరు కలిసి ట్రైలర్ని లాంచ్ చేస్తారు.
ట్రైలర్ లాంచ్, రికార్డ్ బ్రేక్ ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ సార్, చెదలవాడ శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి రికార్డ్ బ్రేక్ ట్రైలర్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? ఎస్, మరి ఇంత అద్భుతంగా అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ అంశాన్ని అండ్ ఒక ఇద్దరు రికార్డ్ బ్రేక్ చేసే స్థాయికి డబ్ల్యూడబ్ల్యూఈ చైనా వరకు ఎలా వెళ్ళారు అనే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని, మోటివేషనల్ జర్నీని మన ముందుకు ప్రజెంట్ చేస్తుంది. కాబట్టే రికార్డ్ బ్రేక్ సినిమా జస్ట్ తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ప్రతి నలుమూలల్లోని ఆడియన్స్ చూడాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్పురి, బెంగాలీ అండ్ ఒడిస్సా భాషల్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతోంది. అయితే ఈ 8 భాషలకి సంబంధించిన ట్రైలర్, ఈ కంటెంట్ అంతా యూట్యూబ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇవాళ మనం మచ్చుకి హిందీ ట్రైలర్ కూడా ఒకసారి అందరం కలిసి ఇక్కడ చూద్దాము. హిందీ లాంగ్వేజ్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాం ప్లీజ్. ఎస్, సో ట్రైలర్ అయితే అన్ని రకాల ఇమోషన్స్తో, అన్ని రకాల ఎలిమెంట్స్తో నిండి ఉంది అని చెప్పాలి. నిజంగా అంటే ప్రతిభ, ఎవరిలో ఏ ప్రతిభ ఉందో తెలీదు, దాన్ని గుర్తించి సరైన దారిలో ప్రోత్సహిస్తే రికార్డ్స్ బ్రేక్ చేసే స్థాయికి వాళ్ళు ఎదగగలుగుతారు అనే ఒక అద్భుతమైన మోటివేషనల్ ఇమోషన్ని మన ముందుకి ఈ చిత్రం ద్వారా తీసుకురాబోతున్నారని అర్థమవుతోంది. అండ్ ద 3 ఇంపార్టెంట్ రోల్స్లో ముగ్గురు కూడా రగ్దా, ఐ హోప్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ యువర్ నేమ్ రైట్, రగ్దా రైట్? ఎస్, నిహార్ అండ్ నాగార్జున వీళ్ళిద్దరూ అండ్ రగ్దా ముగ్గురు చాలా, అంటే యూజువల్గా ఇంత అందమైన హీరోయిన్ ఉంది అనగానే ఒక మంచి రొటీన్ లవ్ స్టోరీ, గర్ల్ ఫ్రెండ్ ట్రాక్ అలా కాకుండా ట్రూ టు ద సబ్జెక్ట్, ఆ ఎసెన్స్ ఎక్కడా కోల్పోకుండా చెదలవాడ శ్రీనివాసరావు గారు ఆబ్వియస్లీ ఆ సినిమాని ఎంత ఆథెంటిక్గా మనకు ప్రజెంట్ చేశారో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ టు బి ఆనెస్ట్, హిందీ ట్రైలర్ చూస్తే మాకు హిందీ సినిమాకి సంబంధించి చూసినట్టే అనిపించింది సార్. వెరీ వెల్ డబ్డ్ ఫార్మాట్, ఐ మీన్ అవుట్పుట్ అని చెప్పాలి. ఐఎమ్ ష్యూర్ మిగతా లాంగ్వేజెస్లో కూడా అంతే ఆథెంటిక్గా ఉంటుంది అని అర్థమవుతోంది. కాబట్టి సినిమాకి సంబంధించిన అభిమానులందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా ఇంత అద్భుతమైన ఎమోషన్స్ని మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూసి ఆనందించండి. సో మరి వారియర్స్ ఆఫ్ ది నేషన్ ఎలాంటి రికార్డ్ బ్రేక్ చేస్తారో చూడాలి సినిమాలో. మరి ఆలస్యం చేయకుండా స్టేజ్ ఈజ్ రెడీ కాబట్టి మన టీంని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో అంగిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ చిత్రానికి కథ అందించగా, సబు వర్గీస్ గారు ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం జరిగింది. మనం ఇప్పటివరకు చూసిన ఆ కంటెంట్, టీజర్, ట్రైలర్ వీటన్నిటిలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంత అద్భుతంగా ఉందో మనందరం చూసాము. సబు వర్గీస్ గారి మ్యూజిక్ వన్ ఆఫ్ ద హైలైట్స్గా నిలవబోతోంది. అండ్ శంకర్ గారి సినిమాటోగ్రఫీ అండ్ కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో కంప్లీట్గా ఒక మంచి ప్యాక్డ్ మూవీ మన ముందుకి చెదలవాడ శ్రీనివాసరావు గారు తీసుకొస్తూ ఉన్నారు. సో ఎస్, మరి ఆయన కేవలం ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన నిర్మాత, రూపొందించిన దర్శకులు మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో లేదా అవసరం అని ఎవరికి అనిపించినా సరే వాళ్ళందరికీ కూడా చలువ చేసేవారు చెదలవాడ శ్రీనివాసరావు గారు అని చెప్పాలి. అందరికీ ఆసరాగా, అందరికీ అండదండగా ఉంటూ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆదుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి, మనిషి ఆయన. సో అటువంటి వ్యక్తి నుంచి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు డెఫినెట్గా మనందరం ముందు ఉంటాము. అలాగే ముందుగా ఇవాళ కూడా వేదిక పైన ఆయనే ఆహ్వానం పలుకుదాము. ఒక్కసారి మీ అందరి గట్టిగా చప్పట్లతోటి చెదలవాడ శ్రీనివాసరావు గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ చెదలవాడ శ్రీనివాసరావు గారిని వెల్కమ్ చేయడానికి, బొకేతో ఆహ్వానించడానికి రామ సత్యనారాయణ గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. రామ సత్యనారాయణ గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే మరి అజయ్ కుమార్ గారిని ఇప్పుడు సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. చెదలవాడ వారి ఫ్యామిలీ మెంబర్, ఆస్థాన దర్శకులు అజయ్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. సో మాతృదేవోభవ లాంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన దర్శకులు అజయ్ కుమార్ గారు వేదిక పైన ఉన్నారు. వారికి మరొకసారి ఆహ్వానం పలుకుతూ రామకృష్ణ గారిని ఇప్పుడు సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. తిరుపతి డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్.
అలాగే ప్రసన్న కుమార్ గారికి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ అండ్ ఫిల్మ్ ఛాంబర్ ట్రెజరర్ ప్రసన్న కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇక మన ఎవర్ బ్యూటిఫుల్ అండ్ ఎవర్ చార్మింగ్ సత్యకృష్ణ గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తాము. సో ఎన్ని సినిమాల్లో ఎన్ని పాత్రల్లో ఆవిడని మనం చూస్తూ వచ్చామో అలాగే ఉన్నారు అప్పటి నుంచి బుట్టబొమ్మలాగా. సో సత్యకృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ట్రైలర్లో చూసినట్టు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో మనకి ఈ చిత్రంలో కనిపించబోతున్నారని అర్థమవుతుంది. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, we have Nagarjuna here, the Chanti from Chanti Banti. సో వారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రామసత్యనారాయణ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వేదిక పైన కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామసత్యనారాయణ గారు, రెనౌడ్ ప్రొడ్యూసర్. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ రగ్దా ఆన్ స్టేజ్. అసలు చాలా చాలా ఇమోషనల్ అండ్ ఇంటెన్స్ రోల్లో మనకు కనిపించబోతున్నారు. సో ఇద్దరు హేమీలు బలిసాల మధ్య ఈ అమ్మాయి వాళ్ళనే ఇన్స్పైర్ చేసిందంటే ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ మనం అర్థం చేసుకోవచ్చు. రగ్దా, ప్లీజ్ వెల్కమ్. అండ్ వీ హ్యావ్ సంజన హియర్ హూ ఈస్ ప్లేయింగ్ అనదర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సంజన, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఈ చిత్రానికి కథని అందించినటువంటి అంగిరెడ్డి శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. శంకర్ గారు, సినిమాటోగ్రఫర్ డిఓపి శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి మనం ఫస్ట్ ఫోటో ఆప్లోకి వెళ్ళిపోదాం సార్. ఆ తర్వాత స్పీచెస్ విందాము మనం టీమ్ది. అలాగే సోనియా ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. లెట్ మీ వెల్కమ్ హర్ ఆన్ స్టేజ్. ముందుగా వేదిక పైన ఉన్న వారందరినీ కూడా ఫోటో ఆప్ కోసం నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జవహర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఈ చిత్రంలో నటించిన నటీనటులు ఇక్కడికి విచ్చేసిన వారందరినీ కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఫైట్ మాస్టర్ జాషువా గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ చిత్రంలో ఫైట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అజయ్ కుమార్ గారు, రామకృష్ణ గారు, కాస్త మీరు అటు మధ్యలోకి వెళ్ళి ప్లీజ్. సబు గారు, ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. ఐ డెంట్ నో యువర్ హియర్. సబు వర్గీస్ గారు, ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
channels. Thank you so much. The main cast and crew, please be seated on stage. కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ డిఓపి శంకర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సబు గారు, ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఒకసారి మీ మాటలు వినాలనుకుంటున్నాం మేము. సరే, మరి ఇప్పుడు స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా రామసత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. మీడియా వారందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, మా నిర్మాత దర్శకులు శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి, ప్రసన్న కుమార్ గారికి, అందరికీ పేరు పేరున అభినందనలు. ఎవరైనా హిట్ సినిమా తీద్దాం ఉంటారు, కానీ ఒక రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు వచ్చే సినిమా తీద్దామని నిర్ణయించుకున్న శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు. మనం ట్రైలర్ చూసాం. మనం ట్రైలర్ ఎంత అద్భుతంగా ఉందో చూసాం. ఇదే సినిమా హిందీలో ఉంటే ఎలా ఉంటుంది, తెలుగులో ఎలా ఉంటుంది చూసాం మనం. ఈ సినిమా నాకు తెలిసి ఈ సెట్టింగులు కానీ ఆ గ్రాఫిక్స్ కానీ ఎన్ని చూస్తే బాహుబలిని మించి కలెక్ట్ చేస్తానని మీ అందరికీ సవినయంగా చెప్తున్నా. ఎందుకంటే చదలవాడ శ్రీనివాసరావు గారు టార్గెట్ హయ్యెస్ట్ కలెక్షన్ చేసే సినిమా ఇంతవరకు ఇండస్ట్రీలో ఏముందో అది చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చాలా కాలం నుంచి చాలా కష్టపడి సినిమా తీస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం చూసాం. ఇప్పుడు ఇది పాన్ ఇండియా మూవీ. ఇది తెలుగు కూడా తీసిన సినిమా, ప్రతిదీ కూడా పాన్ ఇండియా మూవీలు అన్నీ హిట్ అయినాయి. అలాగే ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఎందుకు హిట్ అవుద్ది అంటే ఆయన మంచితనం కోసమే హిట్ అవుద్ది. ఆయన జనరల్గా భగవంతుడికి రిక్వెస్ట్ చేసి మనం ఏమండి కష్టం వచ్చింది తీర్చండి అంటే భగవంతుడు హెల్ప్ చేస్తాడు. కానీ కష్టం ఎక్కడుందో తెలుసుకుని సహాయం చేసే మంచి మనిషి ఎవరైనా ఉంటే అది శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారిని సవినయంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు చాలా మీటింగ్లో చెప్పాం, ఆయన ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని ప్రసన్న ఇల్లు ఆయనకి హెల్ప్ చేయాలి, లేకపోతే రామకృష్ణానికి హెల్ప్ చేయని చెప్పి మనిషినిచ్చి పంపించి చేసే అంత గొప్ప మంచి మనిషి. ఆ మంచి మనిషికి ఈ రికార్డ్ బ్రేక్ అనే పేరుతో, ఒక రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్తో ఈ సినిమా అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. 8 భాషల్లో పాన్ ఇండియా మూవీగా వస్తుందని సవినయంగా తెలియజేస్తూ ఈ టీం అందరికి కూడా ఒకసారి అభినందన తెలియజేద్దాం ఈ తప్పట్లతో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లేదు సార్, మీ విషెస్ కూడా ప్లీజ్. చదలవాడ శ్రీనివాసరావు జీవిత ఖైదీ చేశారు. అలాగే మాతృదేవోభవ హిందీ సినిమా చేశారు. తులసి అనే మనీషా కొయిరాలా, ఇర్ఫాన్ ఖాన్ పెట్టుకుని అది చేశారు. దాని తర్వాత ఏ ధర్తీ హమారీ అని చెప్పి నారాయణమూర్తి గారితో హిందీ సినిమా చేశారు. ఇప్పుడు ఆల్రెడీ అర్బాజ్ ఖాన్తో ఒకటి హిందీ సినిమా రన్నింగ్లో ఉంది. ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది షూటింగ్. సో సినిమాల పరంగా చూసుకుంటే ఎప్పటి నుంచినో ఆయనకి సినిమాల మీద డబ్బులు వచ్చిన దానికంటే కష్టపడి ఆ టెంబర్వుడ్లో వచ్చిన ప్రతి పైసా తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీకి ఆయన ఖర్చు పెడతా ఉంటారు. కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళకి ఆయన సొంత డబ్బులు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా పేస్టింగ్ బాయ్ నుంచి రిప్రజెంటేటివ్స్ వరకు, డిస్ట్రిబ్యూటర్స్ వరకు, ప్రొడ్యూసర్స్ వరకు ఇండస్ట్రీలో ప్రతి 24 క్రాఫ్ట్లకు కూడా మొత్తం అందరికీ డబ్బులు సహాయం చేశారు. దాని తర్వాత దాదాపు 38 కోట్లు అనుకుంటా చిత్రపురిలో ఒక 4650 మందికి ఆల్రెడీ బ్యాంకు ఎన్పిఏ అయిపోయి ఆక్షన్కి వెళ్ళిపోయి అందరిది క్లోజ్ అయిపోయే పరిస్థితిలో ఎవరు అడిగినా, భారతదేశం కాదు ప్రపంచంలో ఏ మూల ఎవరిని అడిగినా ఒక్కళ్ళు కూడా పైసా సాయం చేయకపోతే అంతమంది రోడ్డు మీదకి వస్తారు, అన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయని చెప్పి ఆయనకి ఒక 2 లాయర్లు ఉంటారు, అడ్వకేట్స్. వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పిందే తూచా తప్పకుండా చేస్తారు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళని కాదని చేయరు. ఫస్ట్ టైం వాళ్ళు ఇవ్వద్దని చెప్పినా కూడా, ఇది లీగల్ కాంప్లికేషన్స్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కూడా 4650 కుటుంబాలకు నేనున్నానని చెప్పి ఆయన డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇప్పటికే ఆ డబ్బులు రాలేదు, వస్తాయని ఆశిస్తున్నాం. సో అది పరిస్థితి. సో అట్లా ప్రతి దాంట్లోనూ ఆ మధ్య మన దిలీప్ సింగ్ అని చెప్పి నెల్లూరు ఒక డిస్ట్రిబ్యూటర్, ఆయన క్యాన్సర్ అని అంటే ఇమ్మీడియట్గా గౌబా తీసి 50,000 రూపాయలు ఇమ్మీడియట్ క్యాష్ ఇచ్చారు. అలాగే ఝాన్సీ గారు మనకి ఇంతకుముందు ఖైదీ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి సుమన్ గారితో ప్రొడ్యూసర్గా చేశారు. ఆవిడ మీడియేటర్గా 1963 నుంచి ఆర్టిస్ట్గా కూడా ఉన్నారు. ఆవిడ క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఊరిని పక్కన మేము ఇద్దరం మాట్లాడుకుంటా అంటే ఇమ్మీడియట్గా గౌబా 1,00,000 రూపాయలు తీసి ఆయన ఇచ్చేసి ఇంకేం కావాలన్నా నేను ఇస్తాను అంటే, ఎవరిని అడిగితే అన్నం పెడతారు, అమ్మాయినా అన్నం పెడతాది, ఆయన అడగకుండానే ఆయన ఆ సేవా దృక్పథం అవన్నీ చేస్తుంటారు. చేస్తూ ఉండే తర్వాత బెచ్చగాడని చెప్పి ఒక తమిళ సినిమా చేశారు. ఆ తమిళ సినిమా చేస్తే ఆ కాస్టింగ్ ఎవరికి తెలియదు, విజయ్ ఆంటోనీ ఇక్కడ పెద్ద ఎవరికి పరిచయం లేదు, ఎవరికి ఇది లేదు. సో ఆ బెచ్చగాడు కంటెంట్ నాకు నచ్చింది,
ఆ అమ్మ కోసం అతను పడే ఆ తాపత్రయం నాకు నచ్చింది అని చెప్పి ఆ సినిమా 100 రోజులు డెఫిషిట్ లేకుండా ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్స్ట్రాడినరీ సూపర్ హిట్. ఆ సినిమా వేసిన 6 రోజుల తర్వాత ఒక పెద్ద హీరో సినిమా వచ్చి అన్ని చోట్ల తీశారు. ఆ పెద్ద హీరో సినిమా మార్నింగ్ షో పడంగానే మ్యాట్నీకి సార్ కొంచెం మాకు బెచ్చగాడిస్తారా అని అడిగారు. మా ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి ఆ పెద్ద సినిమాని పక్కా జరిపి ఈ సినిమా ఇస్తే 15 వారాలు 100 రోజులు ప్రతి పెద్ద సినిమా వస్తూ ఉంది, వెళ్ళిపోతానే ఉంది, కానీ బిచ్చగాడు వెళ్తుంది. ఆ కంటెంట్ నమ్ముకుని చేశారు. ఫుల్ పేజ్ల యాడ్లు, ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజ్ యాడ్లు, ఆ ఫుల్ పేజ్ యాడ్లని ఈవెన్ అల్లు అరవింద్ గారు అబ్బాయి అల్లు శిరీష్ కూడా నాకు అలా ఫుల్ పేజీలు కావాలనుకుని కోరుకునే విధంగా అల్లు అరవింద్ గారు కూడా ఏంటి ఈయన ఫుల్ పేజీలు వేసేట ఇబ్బంది అవుతుందని అంటాం. అలాగే మనకి తమిళ్లో టీ రాజేంద్ర, సింబు వాళ్ళు ఉంటే అలా ఫుల్ పేజీలు వేసి అంత అద్భుతమైన పబ్లిసిటీ చేసే ప్రొడ్యూసర్ నాకు అప్పచెప్పండి అని చెప్పి అంత రేంజ్లో ఉండ చదలవాడ శ్రీనివాసరావు ఇవాళ ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు యాక్ట్ చేశారు. దాదాపు కొన్ని 100 మంది యాక్ట్ చేశారు. కానీ ఆ ఆర్టిస్టుల పేర్లు కాదు, ఆ పాత్రలే ఉంటాయి ఈ సినిమాలో. ఈ సినిమాకి కంటెంట్నే హీరోగా నమ్ముకుని, ఆ కంటెంట్ కథనంనే నమ్ముకుని ఆయన ఇవాళ స్క్రీన్ ప్లే, కథ, డైరెక్షన్ మొత్తం అంతా, అంటే కథ శ్రీనివాస్ చేసినా కూడా దాన్ని డెవలప్ చేయటం అన్నీ కూడా ఆయనే నమ్ముకుని చేశారు. నమ్ముకుని చేసి దాంట్లో చూస్తా అంటే ఒక మహేశ్వరుడు అంటే అనాథలు, అంటే ఒక 2 బిడ్డలను కానీ ఒక తల్లి చనిపోతే ఏ బిడ్డలో లేని వాళ్ళకి దేవుడే దిక్కు అనే దగ్గర ఆ మహేశ్వరుడు ప్రాపకంలో మహేశ్వరుడి దీంతో ఆ పుట్టడం అనేది ఆ దేవుడిది చూపిస్తూ రేపు శివరాత్రి అంటే మహాశివరాత్రి మహేశ్వరుడి దాని రోజున ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. విడుదల చేస్తూ కూడా ఆ ఎండలో సింబాలిక్ చూడండి, అక్కడ ఫైట్ జరుగుతుంటుంది, ఇండియా ఫ్లైట్ కింద ఉంటుంది, పైన చైనా పాకిస్తాన్ ఫ్లైట్లు పైన ఉంటాయి. మళ్ళా ఒక తల్లి మీరు వెళ్ళండిరా కొట్టండిరా అని అంటే ఆ చైనా పాకిస్తాన్ ఫ్లైట్లు కిందకి దిగుతాయి, ఫైనల్గా ఇండియా ఫ్లైట్ పైకి వెళ్తుంది. సో ఒక ఛాంపియన్ గెలిచినట్టు ఒక అనాథలో ఎంత స్థాయికి వెళ్తారు అనేది ఒక కంటెంట్ నమ్ముకుని ఒక సినిమా చేశారు. అది అన్ని భాషల్లో సినిమా ఆయన చేస్తున్నారు. ఆయన చాలా ప్రెస్టేజ్గా, ఆయన ఎంతో నమ్మకంగా ఇది చాలా గొప్ప సినిమా అవ్వాలని చెప్పి కంటెంట్ దీంట్లో స్టార్లు వాళ్ళు కాదు, కథనమే స్టార్లు, వాళ్ళని నమ్ముకుని ఈ సినిమా చేస్తున్నారు. గ్యారంటీగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మా చదలవాడ శ్రీనివాసరావు నమ్మకాన్ని వెయ్యింతలు చేస్తూ ఆయన ఇంకెంతో మంది కోట్లాది మందికి సహాయ సహకారాలు చేసేటట్టుగా ఈ సినిమా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సత్యకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సత్యకృష్ణ గారిని ఈవెంట్లో చూస్తున్నాను నేను. ఇక్కడున్న ప్రెస్ వాళ్ళందరికీ అండ్ వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ హలో. ఈ సినిమా STTV ఫిల్మ్స్ బ్యానర్లో ఇది నా 2వ సినిమా అండ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చదలవాడ బ్రదర్స్కి, STTV ఫిల్మ్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే అంత అద్భుతంగా వచ్చింది ఈ సినిమా. ఇందులో అందరూ చాలా బాగా నటించారు అండ్ నా క్యారెక్టర్ ఎస్పెషలీ అంటే హీరోయిన్ మదర్ క్యారెక్టర్. ఒక మదర్కి ఇలాంటి అమ్మాయి పుడితే ఎంత అదృష్టమో అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సో అందరి అంటే ఆల్ ద మదర్ షుడ్ సీ దిస్ మూవీ అండ్ ఇంత మంచి నేచర్ ఉన్న అమ్మాయి ఇలా అందరికీ పుట్టాలి అని అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. సో మీరు అందరూ చూసి ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేసి థియేటర్స్కి వచ్చి ఈ సినిమా ప్లీజ్ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ రాగ్దా టు ప్లీజ్ స్పీక్. చాలా చాలా ఎమోషనల్ డైలాగ్స్ చెప్పారు సినిమాలో, ఇప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం. Okay, so first of all, I'm sorry my Telugu is not that good, so I'll speak in English. First of all, thank you, sir, for giving me this opportunity. Thank you a lot. And about the movie, as we all have seen in the trailer and the teaser, that it's little different movie. It's not like a love story or something. It's a very different concept. So I believe that you all will like it, and please do go watch and love the movie. That's all what I can say. Thank you. Amazing. Thank you so much. And now I request Sonia to please speak. Hello everyone. तो आज मैं हिंदी में बात करूंगी because obviously my Telugu is not nice or fluent. A big thank you to Sir Srinivas Rao. Thank you for this opportunity. Thank you for the experience. You know, sir, when you see him for the first time, वो थोड़ा intimidating, scary type लगते हैं, you know. But then eventually, my first day on shoot, he made us feel so comfortable.
और बड़ा मजा आया शूट करने में. I love my character and I have missed the trailer and the teaser. I'm looking forward to see it now. But we all had such a good time on the set, and sir's thoroughly a gentleman. And I am really blessed and lucky to start off with this new year, and hopefully the movie is releasing soon and it becomes like a blockbuster record break, as the name is. And yes, I think Hyderabad holds a very special place in my heart. I'm a DJ also, so मैं हैदराबाद में बहुत आती हूँ, perform बहुत करती हूँ हैदराबाद में. So looking forward again to win hearts over here. Thank you so much. Okay, thank you. So DJ అంట ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కొంచెం ప్లాన్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంజన విల్ స్పీక్ నౌ. సంజన గారు మాట్లాడతారు. Hello everyone, good evening to you all, and firstly I would like to thank Chadalawada Srinivas Rao sir. It was an extremely memorable experience with you and all the crew people during the shoot days, and I hope you all loved and enjoyed the trailer. Yes. Did you all enjoy the trailer? Thank you, and hopefully I would want you to all watch this film and make it a great success. Thank you. Thank you so much, Sanjana. And yes, Marika, one of the warriors, Chanti Bantillo mana Nagarjuna garu ippudu maatladtaru. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇది నా మొదటి సినిమా. మా చదలవాడ శ్రీనివాసరావు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను బాగా వినియోగించుకున్నానని అనుకుంటున్నాను. అలానే ఇది నా లైఫ్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది మీ అందరూ సహకారంతో ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా మా బ్యానర్ నుండి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లానే నాతో పనిచేసిన కో-ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్ అండ్ గ్రేట్ కెరియర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ అంగిరెడ్డి శ్రీనివాస్ గారు రైటర్, ఆయన మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. 4 గోడల మధ్య నుండి రాయడం నాకు చాలా సులువు, కానీ ఇలా ఇంతమందిలో మాట్లాడడం నాకు కొద్దిగా నర్వస్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి గొప్ప సినిమాలో, ఇంత గొప్ప స్కేల్ ఉన్న, అంత పెద్ద స్కేల్ ఉన్నటువంటి సినిమాలో నాకు రైటర్గా అవకాశం ఇచ్చినటువంటి చదలవాడ శ్రీనివాసరావు గారికి ఆ జన్మంతో రుణపడి ఉంటానండి. ఒక తండ్రి ఒక బిడ్డని చేయి పట్టి, నాన్న ఇలా నడు, నువ్వు పడిపోతావు అని చెప్తాడు. అట్లాగే ఆయన నాకు తండ్రిలా, నువ్వు ఇది రాయి, నువ్వు ఇది చెయ్యి, ఇది మనకు బాగుంటుంది అని నాకు చెప్పి నా చేత రాయించి ఇంత అద్భుతమైనటువంటి ఈవెంట్లో నేను మాట్లాడేలాగా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. ఆయనకి ఏమిచ్చి రుణం తీసుకోగలను? పాదాభివందనం చేయడం తప్ప. ఇక ఈ సినిమాకి వస్తే, ప్రతి మనిషి ఎదగటానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు. ఆ సహాయం చేసేవాళ్ళు దేవుడితో సమానం అన్నదే ఈ కథ. మా సినిమాని చాలా కష్టపడి 5 సంవత్సరాల పాటు కష్టపడి ఈ సినిమా తీసామండి. సో ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో మీడియా ఎంత ప్రధానమో అందరికీ తెలిసిందే. మీడియా మిత్రులందరూ కూడా మా సినిమాని మీ సినిమాగా భావించి ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించేలాగా చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అట్లాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టంట్ డైరెక్టర్ జాషువా గారిని వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జాషువా గారు ప్లీజ్. ఓకే, కమింగ్. ఎస్, ప్లీజ్ కమ్ జాషువా గారు. ఎందుకంటే ఈ కుస్తీ పోటీల దగ్గర నుంచి WWE వరకు బోల్డ్ అంత యాక్షన్ ఉంది ఈ సినిమాలో, మాకు అర్థమవుతోంది. సో ఇంత కాంట్రిబ్యూట్ చేసిన జాషువా గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి.
ఈ సినిమాకి నేను ఫైట్ మాస్టర్ని ఓల్ని పేరుకే కర్మ కర్త క్రియ మా గురువు గారైన చదలవాడి శ్రీనివాస గారు. ఎందుకంటే ప్రతిదీ మీరు చూసే ప్రతి విజన్ కూడా ఆయన డిజైన్ చేస్తే నేను చేశాను. అందుకని మా సార్కి ఇంకోసారి క్లాప్స్. ఆ డిజైనర్ నెక్స్ట్ సినిమా ఉంది, అది దీనికి ఇంకా 100 ప్లాన్ ఉంది, అది కూడా సార్ డిజైనే. ఈ సినిమాలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సార్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే మాకు అన్ని విధాలు సహకరించిన మా అజయ్ కుమార్ సార్కి, మా అందరికీ ప్రతిదీ దగ్గర నడిపించాడు సార్కి ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గారికి, మా డిఓపి గారు శంకర్ గారికి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మూవీ తరఫున ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ సినిమా సక్సెస్ని అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ జాషువా గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ మీ విషెస్. కదా మా అన్నయ్య పక్కనే ఉంటానులే. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ వారి రికార్డ్ బ్రేక్ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించిన ప్రొడ్యూసర్ చదలవాడి శ్రీనివాసరావు గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారికి, అజయ్ కుమార్ గారికి మరియు నటీనటులకు నమస్కారం తెలియజేస్తున్నాను. మా అన్నయ్య ఈ తిరుమల తిరుపతి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సంస్థలో నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. అలాగే మా అన్నయ్య చదలవాడి శ్రీనివాసరావు గారు ఆయన దర్శకత్వంలో నిర్మించిన రికార్డ్ బ్రేక్ చిత్రం ఆ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ మరి ఇప్పుడు మన మాతృదేవోభవ డైరెక్టర్ మాతృ సంస్థ నుంచి వస్తున్న ఈ సినిమా గురించి ఏం చెప్తారో చూద్దాము. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అంటే శ్రీనివాసరావు గారి గురించి నేనేమి చెప్పను, ఎందుకంటే నన్ను నేను చెప్పుకున్నట్టుగా ఉంటుంది ఏదని చెప్తే. అందుకని శ్రీనివాసరావు గారు నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, కానీ డిఫరెంట్ సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్పనేసి అని అన్నారు. అని దానికోసం అని చెప్పనేసి అని చాలా దాదాపు 1 year 1.5 years దాని గురించి ఆలోచించారు. ఒక డిఫరెంట్ మూవీ కావాలి నేను చేస్తున్నానంటే అని చెప్పనేసి అని ఒక థాట్ తోటి వచ్చారు. మీరు ఇప్పుడు చూశారు, కానీ ఇది ఒక లవ్ సబ్జెక్ట్ కాదు, ఒక ఫ్యామిలీ డ్రామా కాదు, ఒక కామెడీ మూవీ కాదు, ఒక హారర్ మూవీ కాదు, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. ఈ జోనర్స్ ఏవి కావు. ఏంటంటే ఇద్దరు అనాథలు, నేషనల్ వైజ్ కాదు వరల్డ్ వైజు మోటివేట్ చేసే సినిమా ఇది. దీంట్లో ఒక సింపుల్గా అసలు వీళ్ళిద్దరు అనాథలు ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒక పాయింట్. పోతే మీరు కొత్త పాయింట్ అని చెప్పి అంటున్నానే, నేను అందుకని అది చెప్తున్నాను. ఎందుకంటే మామూలుగా సబ్జెక్ట్ రిలీజ్ చేయరు, కానీ ఇది కొత్త వాళ్ళతో చేసింది కాబట్టి నేను ఆ పాయింట్ చెప్పదలుచుకున్నాను. చెప్తేనే ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పనేసి. దీంట్లో ఈ ఇద్దరు కుర్రాళ్ళకి సేమ్ ఏజ్, వీళ్ళిద్దరికి ఎంత ఏజ్ ఉంది, వీళ్ళిద్దరు ట్విన్స్. సేమ్ ఏజ్ ఉన్న అమ్మాయి తల్లి అయింది. తల్లి అంటే ఏదో ఊరికి పేరుకి పిలవటం కాదండి, నిజంగానే తల్లి అయింది. అది ఎలా ఏంటి అనేది సినిమా చూస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ పాయింట్ ఎక్కడన్నా వచ్చిందేమో మీరు చెప్పండి, అదే కొత్త పాయింట్ నేను చెప్పేది. సో మీకు డెఫినెట్గా ఆ థ్రిల్ తెలుసుకోవాలంటే డెఫినెట్గా సినిమా చూడండి. మీకు ఆ మోటివేషన్, ఆ తల్లి ఎలా అయింది, ఆ అమ్మాయి ఆ సేమ్ ఏజ్ అమ్మాయి ఎంత కష్టపడితే వీళ్ళని ఈ లెవెల్కి తీసుకొచ్చింది అనేది పాయింట్. సో తప్పకుండా చూడండి. ఒక కొత్త పాయింట్ తోటి, కొత్త నేరేషన్ తోటి వస్తుంది. చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా ద మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్ చదలవాడి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. స్వర్గయ్య
చలపతిరావు గారు నా చిత్రం ఫస్ట్ రోజు నుంచి చివరి వరకు నటించారు. ప్రతిరోజు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆయన వచ్చే సెట్లో మాకు ఒక కొండంత ఎసెట్గా ఉన్నారు. ఆ మహానుభావుడు లేకపోయినా మన మధ్య ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు. వారు ఇదిగో నా సీట్లో కూర్చున్నట్టు నేను ఫీల్ అయ్యి మీతో మాట్లాడుతున్నాను. ఆ మహానుభావుడు కోసం అందరూ ఒక్క నిమిషం నించొని వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, చలపతిరావు గారు ఈ సినిమాకి అందరికన్నా లాస్ట్లో డబ్బింగ్ చెప్పారు. ఆయన డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోతే ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఈ పక్క డబ్బింగ్ థియేటర్లో ఆయన ఒక చివరి మాటలు చెప్పారు. వారు దాదాపు కొన్ని వందల వేల సినిమాలు చేశారు. నేను ఆ వీడియో నాకు మా కోడేరు రాఘవ దగ్గర ఉంది. అది ఇప్పుడు చూపించాను, రిలీజ్ అయిన రోజు మీకు చూపిస్తాను. ఈ పిక్చర్ రిలీజ్ అయిన రోజు ఆయన ఏం చెప్పారు అనేది నేను ఆయన చెప్పినవి చూసి నేను పెద్ద ఓహో నా మీద ఉండే అభిమానంతో చెప్పారు అనుకున్నా ఆ రోజు. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అనుకున్నాను ఆయన ఎట్లా చెప్పారో ఈ సినిమా ఎట్లా వచ్చిందో సాక్షాత్తు ఆ భగవంతుడే ఈ సినిమాకి వచ్చి డైరెక్షన్ చేశారు, నేను చేయలేదు. తర్వాత ఈ కథ నేను డైరెక్షన్ చేసేటప్పుడు తీసేటప్పుడు ఎక్కడ ట్రాక్ తప్పకుండా నాలో సగభాగమైన మా అజయ్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసుకురావడానికి నా కృషి 1%, 99% కృషి మా అజయ్దే. ఈ సినిమా ఇక్కడ ఈ సభ జరగటానికి ఈ సినిమా తీయటానికి నాకు కొండంత అండగా ఉన్నది నా ప్రసన్న. ఈ చిత్రంలో హీరోలు ఎవ్వరూ లేరు, కానీ తెర వెనక మాత్రం పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఒకళ్ళు కెమెరామ్యాన్, 2 ఆర్ట్ డైరెక్టర్, 3 ఫైట్ మాస్టర్, 4 గ్రాఫిక్స్ చేశారు. వారు దాదాపు 3 years చేశారు ఈ సినిమా గ్రాఫిక్స్. మీరు ఇప్పుడు చూసిన మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ చాలా చాలా బాగా చేశారు. ఆయన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏ స్థాయికి వెళ్తారో మీరు కూడా చూస్తారు. ఈ సినిమాలో మొత్తం అయిన తర్వాత మీరు ఇప్పుడు ట్రైలర్ చూసింది ఓన్లీ 5%. పిక్చర్ మాత్రం నిజంగా ఇది రికార్డు బ్రేక్ అవుద్ది. ట్రాఫిక్ ఆగిపోయి ఈ సినిమాకి టికెట్లు కొన్ని చూసే రోజు వచ్చింది, మొదటి రోజు ఫస్ట్ షో నుంచి. నేను నా ఏజ్ 5వ సంవత్సరం నుంచి నేను తెనాల్లో మార్కెట్ రోడ్లో పుల్లలు కొట్టుకొని బతికాను. ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది మా ఇంటి దగ్గరలో, దానికి పొంగల్ చేయడానికి తీసుకెళ్తారు. పుల్లలు కొట్టి కట్ట 10 పైసలకి అమ్మేవాడిని. ఆ స్టేజ్ నుంచి వాళ్ళకి ఈ స్టేజీకి రావడానికి నాకు ప్రతి క్షణం ఇన్స్పిరేషన్ సినిమా ఫీల్డ్. మా ఇంటి పక్కన తెనాల్లో కేటీ టాకీస్, వెంకటేశ్వర టాకీస్, సత్యనారాయణ టాకీస్, స్వరాజ్య టాకీస్ 4 థియేటర్లు మా ఇంటికి చుట్టూ ఉండేది. నేను ప్రతిరోజు కష్టపడి పుల్లలో అమ్మితే 10 రూపాయలు వస్తే అందులో 5 రూపాయలు ఖర్చు పెట్టి నేను నా స్నేహితులు ఆ సినిమాల్లో చూసేవాళ్ళం. ప్రతి సినిమా కథానాయకుడి దగ్గర నుంచి కృష్ణరాజు గారిది అమరదీపం, సీతారాములు, నాయసరారు దేవదాసు, అడవిరావుడు, వేటగాడు, ఎన్టీ రామారావు గారి ఇన్స్పిరేషన్తో నాకు సినిమా ఫీల్డ్కి నేను చాలా దగ్గర అయ్యాను. నా శ్వాస ఊపిరి ప్రతిదీ సినిమా ఫీల్డ్ అంటే నాకు ఇష్టం. నేను రేపు పోయేటప్పుడు కూడా నా కుటుంబం బాగుండాలని నేను ఎప్పుడూ ఆ కోరిక కోరుకోను. నేను కోరుకునేది నా తోటి చిన్న నిర్మాతలు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని చివరి నేను టాటా వీడ్కోలు చెప్పి వెళ్తాను ఈ ఫీల్డ్కి. తర్వాత ఈ సినిమా తీయటానికి కారణం మెయిన్, అంతకుముందు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య తీశాను. అది థియేటర్స్లో పెద్దగా సంక్రాంతి రిలీజ్ చేశాను. మెగా సినిమాలు ఉండేది, పెద్ద థియేటర్లు దొరకలేదు. ఆడిన చోట హౌస్ఫుల్స్ వారు ఆడిని విజయవాడ కొన్ని చోట్ల. తర్వాత నెట్లో రిలీజ్ అయితే ఫస్ట్ 1 weekలో 10 million వ్యూస్ వచ్చినాయి వెంకటేశ్వర హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్యకి. ఇది ఇప్పుడు అది పే ఛానల్కి వెళ్ళి 20 crores కలెక్ట్ చేసింది ఆ పిక్చర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య, మీరు చూసుకోండి. తర్వాత ఇది సెకండ్ పిక్చర్.
నేను మ్యాక్సిమం ఇంకో 5 ఏళ్ళ వరకే ఈ ఫీల్డ్లో ఉండగలను, తర్వాత ఉండను నాకు తెలియదు. నేను ఈ పిక్చర్ తీయటానికి నాకున్న అనుభవం, నా 5 ఏళ్ళ నుంచి 67 వరకు సినిమా ఫీల్డ్లో ఉన్న సంబంధంతో, నాకున్న నాలెడ్జ్తో, నాకు నచ్చిన రైటర్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక సినిమా కథ సొసైటీకి ఉపయోగపడాలి, పెద్ద సినిమాల చరిత్రలో నిలబడిపోవాలి, ఒక వెరైటీగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేటప్పుడు హీరోల్లాగా ఫీల్ అవ్వాలి. అది డైరెక్షన్, అదే కథ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా తీయటం జరిగింది. రికార్డ్ బ్రేక్ టైటిల్. మొన్న దర్శకులు అందరూ కూడా కొంతమంది చూశారు, ఈ సినిమాకి తగ్గ టైటిల్ పెట్టారంటే రికార్డ్ బ్రేక్ అని. ఇది ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ కాబోయే సినిమా. తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇండియాలోనే కాదు, వరల్డ్ అంతా హిట్ అవుతుంది. ఇది కారణం సొసైటీకి ఉపయోగపడే మంచి ఎమోషనల్ పిక్చర్. ఈ సినిమా సెకండ్ హాఫ్లో చివర 45 మినిట్స్ ఎవరన్నా ఏడవలేదంటే అంకితమయ్యి వాళ్ళు ఏమనాలో మీరు అర్థం చేసుకుంటారు రిలీజ్ అయిన తర్వాత. బట్ దిస్ ఫిలిం క్రియేట్స్ వండర్స్ వండర్స్ వండర్స్. తెలుగులే కాదు, అన్ని భాషల్లో కూడా చేస్తే ఇది అట్లా తయారైంది ఈ పిక్చరు. నేను ఫస్టే చెప్పాను, ఇది నేను చేయలేదు, సాక్షాత్ ఆ భగవంతుడే డైరెక్షన్ చేసి తీశాడు. మీకు కూడా ఈ పిక్చర్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసింది 5% అని చెప్పాను. నేను ఒక వారం ముందు, ఇది వచ్చే శనివారం మన ప్రెస్ జర్నలిస్టులు అందరూ మీరు చూసి ఈ సినిమాను ఆశీర్వదించాలని ఒక వారం ముందు ఫుల్ పిక్చర్ అయితే చూపిస్తున్నాను ఇదే ప్రసాద్ ల్యాబ్లో. మీరు చూడండి. ఈ పిక్చర్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో బయటకు వచ్చేటప్పుడు మీరే చెప్తారు, ఏం చెప్తారో రాసి పెట్టుకోండి, నేను ఇవాళ చెబుతున్నాను. బట్ నాకు కావాల్సింది ఏంటంటే మీ అందరి కోఆపరేషన్. ఈ పిక్చర్ జనంలోకి తీసుకెళ్తే చాలు. ప్రజలు దీన్ని ఇంత చిన్న సినిమాని ఎంత పెద్ద హిట్ చేస్తారో రేపు జరగబోయే రోజుల్లో తెలుసుద్ది. అంతకుమించి నేనేం చెప్పను. తర్వాత ఈ సినిమాకి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక పండగలాగా షూటింగ్ చేశాము. అది అందరూ చేస్తారు, అందరితో పాటు నేనే. నా ఆర్టిస్టులు అందరూ కూడా, ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, హీరో దగ్గర నుంచి, హీరోయిన్ దగ్గర నుంచి, ఈ సినిమాలో ఇద్దరే మనకు తెలుగులో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు చలపతిరావు గారు, 2 సత్యకృష్ణ గారు. చలపతిరావు గారు లేరు, లేకపోయినా ఐశ్వర్యతో ఉంటుంది. సత్యకృష్ణ గారు ఆవిడ చాలా సినిమాలు చేశారు. ఈ పిక్చర్లో ఒక ఇన్స్పిరేషన్ రోల్ ఇచ్చారు. నాకు తెలిసి ఆ ఆర్టిస్ట్కి జన్మ ధన్యం ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ చేసిన దానికి. తర్వాత ఇద్దరు హీరోలు, రగ్ద తల్లిగా చేసింది అజయ్ చెప్పాడు, మీరే చూస్తారు ఆ అమ్మాయి తల్లిగా ఎట్లా ఉంటుందో, ఆ అమ్మాయి ఎంత న్యాయం చేసిందో, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది పిక్చర్లో, అంత బాగా చేసింది. అన్నిటికీ మించి యాజ్ ఏ డైరెక్టర్ ఆడియన్గా నేను చెప్పేది, ఒక ఎదురు సీట్లో కూర్చొని ఒక ఆడియన్గా సినిమా చూస్తే ఏం చెబుతారో ఆ ఉద్దేశం చెబుతున్నాను. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేషన్ వైడ్గా, భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్గా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇవాళ అయితే ట్రైలర్ వీక్షించడం జరిగింది. సార్ రవికుమార్ గారిని వేదికపైకి వచ్చి విషెస్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవికుమార్ గారు ప్లీజ్. సార్ మేకా రామకృష్ణ గారు. ఓకే సార్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సో ఇవాళ రికార్డ్ బ్రేక్ చదలవాడ శ్రీనివాసరావు గారి మార్క్ తోటి, ఒక యూనిక్ పాయింట్, యూనిక్ ఇమోషన్స్ తోటి మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా 8 భాషల్లో త్వరలో విడుదల కాబోతోంది. సో సార్ చెప్పినట్టు మహాశివరాత్రి సందర్భంగా విడుదల కాబోతోందని అర్థమవుతోంది. సో థియేటర్స్కి వెళ్ళి ఒక అద్భుతమైన చిత్రాన్ని వీక్షించడానికి మనందరం సిద్ధంగా ఉందాము. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఇక్కడికి వచ్చి ఈ చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు. సో దీన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.